ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. కానీ ఈ రౌండ్ లో మేము సర్వే క్వశ్చన్స్ కొన్ని ఆల్రెడీ అడిగేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్లు లాక్ చేసాం. ఈ 4 ఆన్సర్లలో టాప్ ఆన్సర్ ఏదో మీరు గెస్ చేయాలి. అండ్ మీరు బజర్ కొట్టిన తర్వాత ఆ ఆన్సర్ మీద మీ దగ్గర ఉండేటువంటి డబ్బులు బెట్టింగ్ చేసుకోవచ్చు. మీరు ఎంత డబ్బులు పెడితే అది కరెక్ట్ అయినట్టయితే అది 3 టైమ్స్ అవుతుంది. రాంగ్ అయినట్టయితే యాజ్ ఇట్ ఈస్ గా పెట్టిన డబ్బులు పోతాయి. ఒక టీం వాళ్ళు బజర్ నొక్కిన తర్వాత ఇంకొక టీం వాళ్ళు వీళ్ళు చెప్పిన ఆన్సర్ కరెక్టా కాదా అని కూడా బెట్టింగ్ చేసుకోవచ్చు. అలా పెట్టినటువంటి డబ్బులు డబుల్ అవుతాయి, లేదంటే పోతాయి. అంటే ప్రతి క్వశ్చన్ కి 2 టీమ్స్ ఆడతారు. మీ డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి, మీరు కూడా డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి. ఫస్ట్ క్వశ్చన్, అమ్మాయిలు ఎక్కువగా ఇంట్లో ఏ పని చేయడానికి ఇష్టపడరు? 1 సామాన్లు తోమడానికి, 2 వంట చేయడానికి, 3 బాత్రూమ్ క్లీన్ చేయడానికి, 4 బట్టలు ఉతకడానికి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు ఎక్కువగా ఇంట్లో ఏ పని చేయడానికి ఇష్టపడరు? సామాన్లు తోమడానికి, వంట చేయడానికి. yes 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 ఓకే ఓకే ఆవేశం వద్దు, చెప్పండి. బాత్రూమ్ క్లీన్ చేయడం. ఎంత పెడతారు? బాత్రూమ్ మీద ఎంత పెడుతున్నారు? 2 లక్షలా? కల్పన గారు చెప్పినటువంటి ఆన్సర్ మీద ఉండే కాన్ఫిడెన్స్ తో రఘు గారు బాత్రూమ్ క్లీన్ చేయడానికి అమ్మాయిలు ఇష్టపడరు అని 2 లక్షలు పెట్టడం జరిగింది. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగ్ అని 1,00,000. రాంగ్ అని 1,00,000. మరి మీరేంటి అనుకుంటున్నారు వీటిలో? బట్టలు ఉతకడం. ఓకే, కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. బాత్రూమ్ క్లీన్ చేయడం చాలా రైట్ ఆన్సర్. మీరు పెట్టినటువంటి 1,00,000 రూపాయలు పోయాయి. మీకు 6 lakhs వచ్చాయి. సెకండ్ క్వశ్చన్, వీకెండ్ వస్తుంది అనగానే ఎక్కువగా సంతోషపడేది ఎవరు? 1 సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, 2 బ్యాంక్ ఉద్యోగస్తులు, 3 సినిమా వాళ్ళు, 4 స్టూడెంట్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వీకెండ్ వస్తుంది అనగానే ఎక్కువగా సంతోషపడేది ఎవరు? సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, 2 బ్యాంక్ ఉద్యోగస్తులు. మను గారు చేయి కింద ఉంది కాబట్టి ఆయన ఉంగరాలు మీకు గుచ్చుకుంటాయి. చెప్పండి, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, బ్యాంక్ ఉద్యోగస్తులు, సినిమా వాళ్ళు, స్టూడెంట్స్. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులని 3 lakhs. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులని 3 lakhs పెట్టేశారు. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా రాంగ్? రైటే. రైటా? ఎంత పెడతారు? మనం 3 పెట్టండి. మీ ఆన్సర్ రైట్ అని మీ మీద అంత నమ్మకంతో 3 లక్షలు పెట్టారు. ఓకే, ఇద్దరికి పోతుంది కదా ఇప్పుడు. అవును కదా. పక్కనోడిది పోవటం ఎంత ఆనందం. సాఫ్ట్వేర్ కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. జామ్ 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 జనక తెల్లార్లు ఆడుదాం తయ్యితక్క. జామ్ 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 జనక తెల్లార్లు ఆడుదాం తయ్యితక్క. 3 lakhs 3 times, 3 lakhs 2 times. సో వీకెండ్ అనగానే చాలా ఎక్కువగా సంతోషించేది సాఫ్ట్వేర్. అసలు ఈ వీకెండ్ అనేది మనకు అలవాటు చేసింది కూడా సాఫ్ట్వేర్ వాళ్ళే. లేకపోతే మనకెక్కడుంది అసలు? మనకి వీకెండ్ వీక్ డే అలాంటివి ఏమైనా ఉన్నాయా? పని చేయకపోతే వీక్ అయిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్,
భార్యాభర్తల మధ్య ఎవరు కల్పించుకోవడం వలన ఎక్కువగా గొడవలు అవుతాయి? 1 అత్తగారు, 2 మాజీ ప్రేమికులు, 3 ఆడపడుచు, 4 స్నేహితులు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్యాభర్తల మధ్య ఎవరు కల్పించుకోవడం వలన ఎక్కువగా గొడవలు అవుతాయి? అత్తగారు, మాజీ ప్రేమికులు. చెప్పండి. అత్తగారు. ఎంత? మొత్తం పెట్టా అంటే ఆల్మోస్ట్ 14 లక్షలు పెట్టారు మీరు. అత్తగారు ఇంటర్ఫియర్ అవ్వడం వల్లే మొగుడు పెళ్ళాల మధ్యలో ఎక్కువ గొడవలు అవుతాయని చెప్తున్నారు. 15. ఏంటి రైట్ రాంగ్? రైట్. ఇక్కడ 15 లక్షలు మీ ఆన్సర్ రైట్ అని పెట్టారు. అండ్ రఘు గారు వాళ్ళు చెప్పింది ఏంటంటే అత్తగారు వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల. ఒకవేళ ఇది రాంగ్ అయితే ఇప్పటి వరకు సుమా అడ్డాలో మేము ఇచ్చినటువంటి డబ్బులు మొత్తం మాకు వెనక్కి వచ్చేస్తాయి. చూద్దాం అత్తగారు కరెక్టా కాదా. రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చబెట్టి కంగ్రాచులేషన్స్, తీసుకోండి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. లవర్ తో చాట్ చేస్తున్నప్పుడు ఎలాంటి రిప్లై వచ్చినప్పుడు చిరాకు వస్తుంది? 1 హుమ్, 2 ఎమోజీలు, 3 హ. ఓకే, 4 చూద్దాములే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. లవర్ తో చాట్ చేస్తున్నప్పుడు ఎలాంటి రిప్లై వచ్చినప్పుడు చిరాకు వస్తుంది? హుమ్, ఎమోజీలు. రఘు గారు. HHMMM. చాలా లక్షలు ఉన్నాయి, ఇవన్నీ ఇంటికి పట్టుకెళ్తే బాగోదు, ఇచ్చేయండి. 5 లక్షలు. 5 lakhs. రైటా రాంగ్? అది రాంగ్ అని 5 lakhs. ఓకే అనుకుంటున్నాం. ఓకే. హుమ్ కరెక్టా కాదా చూద్దాం. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? అరే వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? అయ్యో 5 లక్షలు పోయాయి. హుమ్ కరెక్ట్ కాదు. మీకు డబుల్ అయింది అమౌంట్.